ఏం చేస్తున్నావు అసలు? నా బరా 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 ఏదో డిన్నర్ చేద్దాం వీడియోనా. ఆ, సో రొట్టి చేద్దామని. ఏమండి, జొన్న పిండితో చేయాలనా బియ్యం పిండితో చేయాలనా? ఏదో పిండితో చేయి, కాకపోతే రొట్టెలా చేయి. ఓకే, బియ్యం రొట్టి చేస్తా, జొన్న రొట్టి మళ్ళీ చేస్తా. సో చిన్న చిన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నా. ఇక్కడ ఇవి సొరకాయ అన్నమాట. సొరకాయ బాగా నీట్గా తురిమి పెట్టుకున్నా. ఇవన్నీ కలిపేసుకోవడం. ఇక్కడ తురుముతున్నది కీరా దోసకాయ. సో ఇవన్నీ వేసుకుంటే మనకు చాలా సాఫ్ట్గా బాగా, తర్వాత పిండి ఎక్కువ అవసరం లేదనమాట. ఇవే స్టఫే ఉంటాయి రొట్టెలో. అయినప్పటికీ మనకు తెలియదు అనమాట ఇన్ని వేసామా అనే అనుకుంటాం. ప్రాసెస్ అంతా చూపిస్తా, వచ్చేయండి. ఆల్రెడీ మా ఛానల్లో ఉంది, చాలాసార్లే నేను మెన్షన్ చేశాను. కాకపోతే ఇంకోసారి క్లియర్గా చూపించేస్తాను, వచ్చేయండి. సో సొరకాయ, దోసకాయ, ఇంకా మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే అవి కూడా వేసుకోండి. తర్వాత మెంతాకు ఉంటే మెంతాకు కూడా తరిగి వేసుకోండి. సబ్బాక్షి సొప్పు అంటారు, తెలుగులో ఏమంటారో నాకు యాక్చువల్లీ తెలియదు. ఆ ఆకుకూర ఉన్నా కూడా సేమ్ లైక్ కొత్తిమీర లాగా ఉంటుంది, అది వేసుకోండి. మనం ఏం వేసుకున్నా మనకి ఇష్టమైనది బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ క్యారెట్ తురుముతూ ఉన్నా, ఇది కూడా బాగా తురుముకొని దాంట్లో యాడ్ చేసేస్తాం. సో ఇవన్నీ తురుము పెట్టుకున్నాం. దీంట్లోకి సరిపడా ఉప్పు, తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కారం, మనకు ఎంత కావాలనో అంత వరిపిండి, అదేనండి బియ్యం పిండి. మ్యాక్సిమం ఒక 1.5 కప్పే మనకి సరిపోతుంది. దీనికి వాటర్ అవసరమైతే వేసుకోవాలి, లేకపోతే లేదు. కాకపోతే కలపడం మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకి చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటే చేయడం కష్టమే, కానీ ఒక 4-5 మెంబర్స్ ఉంటే ఈజీగానే చేసుకోవచ్చు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, డిన్నర్కి చేసుకోవచ్చు. దీంతో పాటు కాంబినేషన్ను మనకి ఏ పచ్చళ్ళు అవి కాదండి, టీ కానీ కాఫీ కానీ ఒక్కొక్క సిప్పు తాగుతూ రొట్టి తింటుంటే మస్తు ఉంటుంది. నేను ఇలా చేస్తుంటే యాక్చువల్లీ మా పుట్టినింట్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ అంటుండేవాళ్ళు, ఎవ్వరికి అలవాటు లేదు, నువ్వు బాగా నేర్చుకున్నావే అని. తర్వాత మా నాన్న నవ్వుతూ ఉన్నారు. ఎందుకు మా నాన్న ఇలా నవ్వుతున్నారు అనుకొని చూస్తే, ఏం నాన్న ఏమైంది అని అడిగితే, నేను చిన్నప్పుడు మా అమ్మ బియ్యం రొట్టి చేసిస్తే నేను కూడా ఇలా కాఫీ పెట్టుకొని ఇలా తాగుతుంటే ఇప్పుడు నువ్వు తాగుతున్నావే అని మా నాన్న నవ్వుతూ ఉన్నారనమాట. సో జీన్స్లో ఇలాంటివి కూడా వస్తాయని నేను ఆ రోజు తెలుసుకున్నా. మరి ఫార్మల్స్లో బా జోకు, సరేలేండి. ఇంకా ఇక్కడ మనము పిండి రెడీ చేసేసాము. ఇంకా దీన్ని తట్టుకొని రొట్టి కాల్ చేయడమే. సో పెనం పెట్టేసుకొని మనం పిండిని ఒకసారి బాగా కలుపుకొని, ఇంకా మనం రొట్టెలు చేసే షీట్ ఉంటుంది కదండి, జనరల్గా దీన్ని ఓలిగా పేపర్ కూడా అంటారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. ప్రతి ఒక్క స్టోర్లోనూ ఆల్మోస్ట్ మనకు అవైలబిలిటీలో ఉంటుంది. నేను ఫస్ట్ మా అత్తగారికి చేస్తున్నా, అందుకని కొద్దిగా మందం చేస్తానన్నమాట. మాకైతే కొద్దిగా పల్చగా తడతా, అది కూడా చూపిస్తా. మందం చేస్తే ఎలా వస్తాయి, పల్చగా చేస్తే ఎలా వస్తాయి. సో కొంచెం ఈజీగా ఉండడానికి అలా కొద్దిగా ఆయిల్ అనుకొని, చూసారా, ఇలా రౌండ్గా పేపర్ తిప్పుతూ 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 తట్టితే మనకు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఈవెన్గా ఉంటుందన్నమాట. నేను కొద్దిగా చిన్న చిన్నగానే చేస్తానన్నమాట, మరీ పెద్దగా చేయను. ఈ మాత్రం మందంతో మా అత్తయ్యకి చేసిస్తాను నేను ఎవ్రీ టైం. మా అత్త మా ఆయన నూనె ప్రియులు కాబట్టి వాళ్ళకు ఒక 1/2 స్పూన్ అలా వేసి కాలుస్తా. నేనైతే అది కూడా వేసుకోను. నూనె ప్రియులకే 1/2 స్పూన్ ఎక్స్ట్రా అంటే నూనె తినని వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకదానికి 1/2 స్పూన్ ఎక్కువే లేండి.
ఇలా వేసి మంచిగా బోత్ సైడ్స్ కాల్చుకోవాలి. సో ఇలా మనకి ఇలా ఆయిల్ అంతా బయటికి కనిపించేటప్పుడు చూస్తే తెలిసిపోతుంది మనకు ఒకవైపు బాగా అయిపోయింది అనేసి. ఇలా నిదానంగా లేపుకొని తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. పేపర్ కూడా ఏమీ ఉండదు. సో ఇలా దీనికి ఒకసారి ఇలా అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ రొట్టి యాజ్ యూజువల్గా తట్టుకోవడమే. సో మీకు కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే ఎక్కువసేపు కాల్చకుండా కొంచెం త్వరగా తీసేసుకోండి, మెత్తగా బాగా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఇలా విరిగిపోతుంటాయి. డోంట్ వరీ, ఎలాగో తుంచుకొని తినేదే కాబట్టి విరిగిపోయినా పర్లేదు. అదేదో ఒక విరిగిపోయింది, ఏమి ఎప్పుడు విరిగిపోవు కదా. చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట దోసకాయ సొరకాయ వేయడంతో. అయిపోయిందని అనుకుంటున్నా. ఎస్, అయిపోయి అంటే ఇంకా దాని కథ ముగిసిపోయింది అని. ఇదైతే అయ్యింది అని, ఫినిష్కి కంప్లీట్కి ఉన్నంత తేడా. ఎస్, ఇంకా అవుతుంది. ఈలోపు మనం ఇంకొకటి తట్టేసుకుందాం. ఇది సో ఇది మనం పల్చగా చేసుకుందాం. సేమ్ మనం ఎప్పుడు రొట్టి తట్టినా ఒక చేత్తో ఇలా తిప్పుకుంటూ ఇంకో చేత్తో ఇలా తట్టితే నిమిషానికోటి చక్క 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 చేసేయచ్చు. మా అమ్మ అయితే ఇలా కూడా పట్టుకోరు, ఇలా తిప్పుతుంటారు, ఆ పేపరే తిరుగుతుంటుంది. నేను అంత ఎక్స్పర్టీ కాదనమాట మా అమ్మలాగా. సో నేను ఇంకా లర్నర్ కాబట్టి ఈ మాత్రం ఫాస్ట్ చేయగలుగుతున్నా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మిస్టేక్ ఏం కాదులేండి, స్లోగా చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. నిదానంగా నేర్చుకుంటా అట్లా కూడా. సో మనం ఈ మాత్రం పల్చగా తట్టుకోవచ్చు. ఒకవైపు బాగా కాలింది, నాకు అటువైపు పెట్టుకుంటే తీయడానికి కష్టం. ఇంకా తీయలేదు. సో రొట్టి ఇప్పుడు నేను మా అత్తయ్యకి ఇచ్చేస్తాను. ఇక్కడ ఒక రొట్టి వేసేసి అటువైపు వెళ్ళి మా అత్తయ్యకి ఇచ్చేస్తాను. అత్త, రొట్టి చేశాను, చూడండి మెత్తగా ఉందా గట్టిగా ఉందో ఒకసారి. మీరు కూడా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం మందం చేసి ఇవ్వండి, వాళ్ళు మెత్తగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మా లాంటి వాళ్ళు ఉంటే గట్టిగా క్రిస్పీగా కాఫీ లేదా టీతో పక్కా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఎట్లుంటుందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఫస్ట్ టైం చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.